సగ్గుబియ్యం వడియాలు ఎలా చెయ్యాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక గిన్నెలో 1 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. దాంట్లోనే 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ మంచిగా నానబెట్టేసేయాలి. ఇలా నానిపోయాక స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. వాటర్ కొంచెం మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని. ఇలా మంచిగా సగ్గుబియ్యం ఉడకనివ్వాలి కాసేపు. ఇలా ఉడికిపోయి ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. మీకు ఇలా వడియాలన్నింటినీ వేసుకోవాలి. కవర్ మీద వేసుకునేది ఉంటే అసలు వేడనే ఉండకూడదు. అది ప్లాస్టిక్ కదా, మళ్ళీ అతికే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా వడియాలన్నింటినీ వేసుకొని ఒక డే మొత్తం ఎండలో పెట్టేసేయండి. ఆ తర్వాత ఈవినింగ్ వరకు ఒక సైడు ఇలా మంచిగా ఎండిపోతాయి. ఇలా అన్నింటిని ఒకసారి తీసేసుకొని ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక 1 డే అలా ఎండలో పెట్టేసేయాలి. పెట్టేస్తే మంచిగా చక్కగా వడియాలు అనేటివి రెడీ అయిపోతాయి. చూసారా ఎంత చాలా బాగున్నాయో, మంచిగా ఎండిపోయాయండి వడియాలు. వీటిని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో వడియాలు వేసుకొని 2 వైపులా మంచిగా గోలనివ్వాలి. చూసారా ఎంత తెల్లగా పూలుగా వచ్చాయండి వడియాలు. ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకొని తినొచ్చు. పప్పుచారులోకి కానీ పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటాయి. అండ్ ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయండి, అస్సలు పాడవవు.